నెక్స్ట్ దొంగ ముఖం నాకొద్దు పోకుండా ఈ గ్యాంగ్లో నేను రాను. మన గ్యాంగ్లో డిస్ట్రిక్ట్గా ఉండాలి కదా స్వప్న. నేను మీరైనా చేయాలి. పొలం దగ్గర వర్క్లో ఉన్నాను అక్క, పోయాక తింటాను. ఏం పని చేస్తున్నావు పొలం దగ్గర? వద్దు పో. చెప్పుది ఇది నాకు చెప్పు, విషయం చెప్పు. వదిలే, డైవర్ట్ అవ్వక విషయం చెప్పుది. ఇది కళ్ళు మంటతున్నాయి ఉల్లిపాయ వస్తే. అమ్మా మిరపకాయలు తెంపుతున్నారా? ఓకే ఓకే. ఇప్పుడు ఈ సీజన్లో కారం ఉంటాయా తమ్ముడు, నవీన్ తమ్ముడు? మిరపకాయలు చేర్చుకుందా? నా మనసు బ్రేక్ అయ్యింది. ఏమైంది అసలు? ఏమైంది మళ్ళీ? ఎక్కడ? ఎవరితోటి? ఏమైంది అసలు? విషయం ఏంటి? నువ్వు నిన్న తనతో మాట్లాడావా? అనుగాడిని మొత్తం మీద ఇబ్బంది పెట్టి లైవ్లో నుండి పంపించేసావు కదా నువ్వు స్వప్నక్క. నేను పంపించలేదు, తను అప్పటికే గుడ్ నైట్ చెప్పేసింది కదా. నేను ఎందుకు అట్లా అంటాను? ఊరికే నన్ను మొన్న ఎంత మోసేసిండ్రు తెలుసా? మేమంటే ఇష్టం లేదు, నువ్వు మా మీద ప్రేమ అంతా వదిలేసావు అని అన్నప్పుడు నేను ఒక్కసారైనా బుక్ చేయొద్దా అర్జున్? చెప్పు నువ్వు. నేను అందుకే బుక్ చేశాను, ఇవాళ కావలసుకొని బుక్ చేశాను. అంత లేదులే, నన్ను వదిలిపెట్టి పోలేదులే. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజములే. కళ్ళు మండుతున్నాయి అమ్మ. తను మంకీ అంటే వెళ్ళిపోయిందేమో. లేదు, అంతకుముందే నువ్వు రాకముందుకే పెట్టింది చూడు. లేదు, ప్రామిస్ వెళ్ళిపోతున్నానన్నది. వెళ్తున్నాక్క పొట్టిపిల్ల, బాయ్, లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంతే. లేదులే, నేను మాట్లాడుకుంటా, నాకు అంత ఉందిలే. అర్జున్ బాధపడకు నువ్వేమి. నన్ను మొన్న వీళ్ళందరూ కలిసి ఎట్లా మోసేశారు తెలుసా? శశి, విజ్జి అందరు కలిసి నువ్వు లేవు, నువ్వు రాకనే పోతివి ఆ రోజు అందరూ నా మీద. అందుకే పగ తీర్చుకున్నా నేను ఇవాళ. హాయ్ ఆంటీ. హాయ్ విన్ను. హాయ్ సునీత సిస్టర్. శ్రీమాత్రి నమః. శుభ మధ్యాహ్నం. బాగున్నారా? భోజనం చేశారా? నేను ఉల్లిపాయలు కోస్తున్నాను కళ్ళు మూసుకొని. చెయ్యి తెగితే ఏంలే ఇంకా. మా బావ వచ్చి ఉండాలి అప్పుడు. 47th లైక్. థ్యాంక్ యూ. స్వప్నకి మీద అందరు ఎందుకు ఎడుతున్నారు? ఎందుకు నాకు చెప్పండి. నేనంట అందరి మీద ప్రేమ తగ్గిపోయిందని. అర్జున్ ఆ రోజు లేవు నువ్వు. ఏమంట చేస్తున్నారు సిస్టర్? పప్పు చేస్తున్నాను, ఉల్లిపాయలు కోస్తున్నాను, పచ్చిమిర్చి వెతకాలి. ఎప్పుడు వచ్చినా చూడమ్మా నన్ను తింటున్నాడు అర్జున్. నేను నిన్నేమన్నా అన్నానా? నేను అనేసరికి వెళ్ళిపోయావా నువ్వు? మంకీ అన్నావా లేదా? నువ్వు చెప్పు. నేను అంతే, నువ్వు వెళ్ళిపోయావా? అంత లేదు కదా, నువ్వు చెప్పుకోపో అన్నావా లేదా? చెప్పు అను. ఒక అమ్మాయి ఎక్కడికి రమ్మన్నా వస్తుంది, ఏం చెప్పినా చేస్తూనే ఉంటుంది. అమ్మాయి క్యారెక్టర్ బ్యాగ్ అనుకోకు, ఎందుకంటే అమ్మాయి నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే తనకి నువ్వే చెప్పిన క్యారెక్టర్ అనే నమ్మకం నువ్వా. అర్థమైంది నాకు, కొంచెం అర్థమై కాలేదు. ఓకే. పాపం ఫీల్ వచ్చింది చూడు. ఏమైంది పొట్టి పిల్ల అంట. లేదు బాబు, బాబుకి ఫుడ్ పెట్టాలని వెళ్ళినా. ఏ అను, వద్ది. తను వస్తుందో రాదా? వచ్చింది. పాపం ఫీల్ అయిందంట. ఏ అను, ఫీల్ అయినవారా? ఫాల్ అయిపోయావా? తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది మటుకు మాత్రం ఒక అమ్మాయిని ఎక్కడికి రమ్మన్నా వస్తుందంటే ఆమె చెప్పిన పని చేస్తూనే ఉంటుందంటే అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అనుకోకు.